రాజంపేట జిల్లా సాధన కోసం రాజంపేటలో రోజురోజుకి ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఈరోజు జిల్లా సాధన కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాజంపేట పాత బస్టాండ్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని పాత బస్టాండ్లో రాజంపేట జిల్లా సాధన కోసం గురువారం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ శిబిరాన్ని రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, జనసేన పార్లమెంట్ సమన్వయకర్త అత్తి కృష్ణ తదితరులు రిలే నిరాహార దీక్షలో కూర్చుంటున్న వారిని పూలమాలలు వేసి అభినందించి ప్రారంభించారు. జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజంపేట జిల్లా కేంద్రం చేయాలి అని నినాదాలు చేశారు. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా విజయం ఖచ్చితంగా జరుగుతానని ఆ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ నరసింహ స్వామిని అందరినీ నేను అనుకుంటున్నాను. వాళ్ళ భయం ఉంటుందని ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా ఇది సాధిస్తాం. రాజంపేట ప్రకటించాలి. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా అనిశ్చితి రావడానికి కారణం వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులే. గతంలో పార్లమెంటు కేంద్రాలను జిల్లాగా మార్చాలనుకున్నప్పుడు అన్ని అర్హతలు ఉన్నటువంటి రాజంపేటని జిల్లా కేంద్రంగా అనౌన్స్ చేస్తుంటే గనక ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. గతంలో వైసీపీ పాలకులు కేవలం రాజంపేట ప్రాంతంలో భూ కబ్జాలకు పరిమితమైనారే తప్ప ప్రజల గురించి ఎక్కడ పట్టించుకున్న పాపాలు లేవు. ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటిది వాళ్ళు ఇక్కడ కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గతంలో చేసిన తప్పులకి మీరు క్షమాపణ అడగండి, బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పండి. అదేవిధంగా మేము కూటమి ప్రభుత్వం తరఫున ఒకే సవాల్ చేస్తూ ఉన్నాం. మీరు గతంలో ప్రజల అభివృద్ధికి పాటుపడి ఉంటే మా 1.5 సంవత్సర పాలనకి, మీ 5 సంవత్సరాల పాలనకి రెఫరెండంగా ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేద్దాం, బహిరంగ చర్చను జరుపుదాం. మీరు అభివృద్ధి చేయలేదు, ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు, జిల్లా కేంద్రాన్ని పోగొట్టారు, సెంటిమెంట్ చేశారు. ఆ రోజు మీరందరూ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. కాబట్టి బహిరంగ చర్చకు మీరు వస్తారా సవాల్ అనేటువంటిది మేము